మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేసి గెలిచిన స్థానం కావడంతో ఎలాగైనా ఈసారి కూడా మల్కాజిగిరిలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే ఆలోచనలో ఉంది అధిష్టానం. దీంట్లో భాగంగా మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీత రెడ్డిని మల్కాజ్గిరి అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. సునీతకు పోటీగా బీజేపీ నుండి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ నుండి లక్ష్మారెడ్డి ఉండబోతున్నారు. ఎవరు పోటీగా వచ్చినా ఈసారి కూడా మల్కాజ్గిరిలో జెండా పాతేది కాంగ్రెస్ పార్టీనే అని పట్నం సునీత మహేందర్ రెడ్డి బలంగా చెప్తున్నారు. పట్నం సునీత మహేందర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం పదండి. రాజకీయంలో రాణించడం అంటే అంత సులభమేమీ కాదు. కానీ పట్టుదల, ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యం అంటూ భర్త అడుగుజాడలో నడుస్తూ రాజకీయాల్లో అడుగుపెట్టారు పట్నం సునీత మహేందర్ రెడ్డి. 1974 నవంబర్ 25న మెదక్ జిల్లా జోగిపేట మండలం దాకూర్లో జన్మించారు. సునీత తల్లి పేరు రాజమణి, తండ్రి గోపాల్ రెడ్డి. వీరిది మధ్యతరగతి కుటుంబం. ఆమె విద్యాభ్యాసం స్థానికంగా జోగిపేటలో సాగింది. బీఎస్సీ మ్యాథ్స్ చదువుకున్న ఆమె పట్నం మహేందర్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో అడుగుపెట్టిన సునీతకు కొద్ది రోజుల తర్వాత పాలిటిక్స్ గురించి అవగాహన వచ్చింది. అలా భర్త ప్రోత్సాహంతో ఆయన అడుగుజాడల్లో రాజకీయాలకు వచ్చారు సునీతమ్మ. తొలిసారి 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున బంట్వారం జెడ్పీటీసీగా ఎన్నికై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. చైర్మన్ హోదాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు సునీతమ్మ. ప్రజల సంక్షేమం కోసం వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి 750 కోట్లతో అభివృద్ధికి నోచుకోలేని గ్రామాలకు, పట్టణాలకు సీసీ రోడ్ల నిర్మాణాలు, పాఠశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు సునీతమ్మ. మురికి కాలువలు, వాటర్ ట్యాంకులు, నూతన బోర్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం ఎనలేని కృషి చేశారు పట్నం సునీత మహేందర్ రెడ్డి. జిల్లా స్థాయిలో స్త్రీశక్తి ద్వారా ప్రతిభ గల మహిళలకు పురస్కారాలు అందించి ప్రతి పాఠశాలల్లో మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టి పర్యావరణ పరిరక్షణలో భాగంగా భవిష్యత్తు తరాలకి నీటి పొదుపుకై అవగాహన కల్పించడం లాంటి అనేక కార్యక్రమాలు చేశారు. గ్రామీణ అభివృద్ధి కృషికి గాను స్వాతంత్ర్య పోరాట యోధురాలు సుబ్బమ్మ గారి ప్రజ్ఞ భారతి అవార్డుకు ఎంపికయ్యారు సునీతమ్మ. ఆ తరువాత కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి నుండి 2014లో యాలాల జడ్పీటీసీగా రెండోసారి ఎన్నికై తిరిగి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్కు ఎన్నికయ్యారు. ఇక 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా కోట్పల్లి జడ్పీటీసీగా ఎన్నికై నూతనంగా ఏర్పాటైన వికారాబాద్ జిల్లా తొలి ప్రజా పరిషత్ జడ్పీ చైర్పర్సన్గా 2019 జూన్ 8న ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు రావడంతో తన భర్త పట్నం మహేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు సునీతమ్మ. ప్రస్తుతం మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ నుండి టికెట్ దక్కడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఎంపీగా తనను గెలిపిస్తే మల్కాజిగిరి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. దీనికోసం ప్రత్యేక మేనిఫెస్టోను కూడా ప్రజల ముందు ఉంచారు సునీతమ్మ. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, వ్యర్థాల తొలగింపు, నీరు, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాలు, ఉపాధి, పరిశ్రమల స్థాపన, మహిళలు మరియు ఇతర వర్గాల సంక్షేమం, ఇలా అనేక అంశాలను తన మేనిఫెస్టోలో పొందుపరిచారు పట్నం సునీతమ్మ.